హలో ఫ్రెండ్స్, ఈరోజైతే సింపుల్ అండ్ టేస్టీ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే విజిల్ కుక్కర్ తీసుకున్నాం. మేము విజిల్ కుక్కర్ తీసుకొని విజిల్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 బిర్యానీ లీవ్ అండ్ 1 ఇలాచి, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క వేసుకొని బాగా మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం. అవి కూడా బాగా హీట్ అయిన తర్వాత అలా మాడనివ్వకుండా కలుపుతూ ఉండాలి కొద్దిసేపు. అవి బాగా మగ్గిన తర్వాత కొద్దిగా ఆనియన్, ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు వేసుకొని అవి కూడా మాడనివ్వకుండా మగ్గనిచ్చుకుందాం. కొద్దిసేపు అలా తిప్పుతుందాం. అవి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి తీసుకొని అది కొద్దిగా వేసుకొని అది కూడా బాగా మగ్గనిద్దాం. మాడకుండా అది కూడా బాగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ మాడనివ్వకుండా కలుపుకుందాం. మాకు పీజీలో బాగా తినాలనిపించి మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. ఇదైతే ఎలా వస్తుందో మరి, బాగానే వస్తుందని ట్రై చేస్తున్నాం. తర్వాత మేము ముందుగా కట్ చేసుకున్న టమోటో అయితే వేసేసాం. అది వేసిన తర్వాత దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. అలా మాడనివ్వకుండా ఫ్రై చేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ ఉండాలి. టమోటా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకొని ఆ చికెన్ కూడా బాగా కలుపుకుందాం. చూడండి, చికెన్ వేసుకొని బాగా మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. ముందుగా మ్యారినేట్ చేసుకున్నామని చెప్పాము కదా, పసుపు, కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకొని అరగంట సేపు బాగా మిక్స్ చేసుకొని అరగంట సేపు ముందుగానే నానబెట్టుకున్నాం. మ్యారినేట్ చేసిన చికెన్ కూడా మాడనివ్వకుండా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ మేమైతే 3 మెంబర్స్ ఉంటాం రూమ్లో. 3 మెంబర్స్ కోసం మాత్రమే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడు రోజు బయట ఫుడ్డే తిని బోర్ కొడుతుంది కాబట్టి అలా ఒకసారి ట్రై చేద్దామని పీజీలో ట్రై చేసాం. కొద్దిగా తర్వాత కారం, ధనియాల పొడి వేసుకొని ఆ రెండు కూడా బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని 3 బాగా మిక్స్ చేసేసుకుందాం. మాడనివ్వకుండా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా మగ్గనివ్వాలి. అలా మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసేసుకుందాం. అవి వేసుకున్న తర్వాత వాటిని కూడా బాగా కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ అయితే బాగా వస్తుందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బాగానే వస్తుందని అనుకుంటున్నాం. ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకుందాం. మేమైతే బాస్మతి రైస్ వేయలేదు, ఎందుకంటే బాస్మతి రైస్ మా దగ్గర లేదు కాబట్టి మేము ఇంటి బియ్యమే నానబెట్టుకొని 1 గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాం. ఆ గ్లాస్ బియ్యం అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం. ఆ బియ్యం కూడా చూడండి, బియ్యం బాగా కలుపుకొని వాటిని కొద్దిసేపు ఉడకనిచ్చి 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ అయితే పోసేసుకోవాలి ఫ్రెండ్స్. అలా పోసుకొని తర్వాత బాగా కలుపుకొని కొద్దిసేపు మసాలాలు అంతా ఉడకబెట్టుకోవాలి. రైస్ని కూడా చూడండి ఎలా ఉడుకుతుందో.
అదే చెప్పాం కదా, ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ అయితే వేయాలి ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఎక్స్ట్రా ఇంకా అర గ్లాస్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మేము బియ్యం ముందుగానే బాగా నానబెట్టేసుకున్నాం కాబట్టి మేము 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకున్నాం. కాబట్టి మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా ఓకే. అలా బాగా మిక్స్ చేసిన తర్వాత మేమైతే విజిల్ కుక్కర్ తీసుకున్నాం కాబట్టి 3 విజిల్స్ వచ్చే వరకు విజిల్ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. జస్ట్ కొంచెం కొత్తిమీర మేము యాడ్ చేసుకున్నాం, అది పైన జస్ట్ ఊరికే కనబడడానికి అంతే, అది మీ ఆప్షనల్. ఇప్పుడైతే విజిల్ పెట్టేసుకుంటున్నాం చూడండి. అది 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకుందాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో మీరే చూడండి. సెకండ్ విజిల్ కూడా వచ్చింది, ఇంకా థర్డ్ విజిల్ రావాలి. థర్డ్ విజిల్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. బిర్యానీ రెడీ. చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈరోజైతే సింపుల్ అండ్ టేస్టీ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే విజిల్ కుక్కర్ తీసుకున్నాం మేము. విజిల్ కుక్కర్ తీసుకొని విజిల్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 బిర్యానీ లీవ్ అండ్ 1 ఇలాచి, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క వేసుకొని బాగా మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం. అవి కూడా బాగా హీట్ అయిన తర్వాత అలా మాడనివ్వకుండా కలుపుతూ ఉండాలి కొద్దిసేపు. అవి బాగా మగ్గిన తర్వాత కొద్దిగా ఆనియన్, ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు వేసుకొని అవి కూడా మాడనివ్వకుండా మగ్గనిచ్చుకుందాం. కొద్దిసేపు అలా తిప్పుతుందాం.